మహాభారత రామాయణ భాగవతాలనేవి భగవంతుడు మీద భక్తితో ఆ ధర్మాత్ములైన వాళ్ళని పూజిస్తూ ధర్మాత్ములైన క్యారెక్టర్స్ ని మనం నడవాలి వాళ్ళ దారిలో అని నేర్పించాలి మన గురువులు. అందుకనే పూర్వం మహాభారత రామాయణ భాగవతాలు ఈ సినిమా వాళ్ళు నాటకాల వాళ్ళు నేర్పిస్తే నేర్చుకునే వాళ్ళు కాదు, ఒక గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు. మహాభారత భాగవత రామాయణాలు గురుముఖంగా నేర్చుకోవాలి, అంతేగాని మీరు సినిమా వాళ్ళ దగ్గర నేర్చుకోకూడదు. అది మన దౌర్భాగ్యం. ఇక్కడ ద్రోణాచార్యుడు ఖచ్చితంగా ఏకలవ్యుడికి నేర్పించనన్నాడు. కానీ నువ్వు ఈ కులం అసలు కులం వీళ్ళందరూ త్రికాల జ్ఞానులండి. వీళ్ళు ద్రోణాచార్యుడు ఎవరో తెలుసా అసలు మీకు? ద్రోణాచార్యుడి దగ్గర అందరు ఎందుకు నేర్చుకున్నారో తెలుసా? అసలు భీష్ముడు ద్రోణాచార్యుడిని ఎందుకు పెట్టాడో తెలుసా? పరశురాముడు తన యొక్క ధనుర్వేదని దానంగా ఇచ్చేశాడు ద్రోణాచార్యుడికి. ద్రోణాచార్యుడు ద్రుపదుడు ఇద్దరు కలిసి భారద్వాజ ఆశ్రమంలో నేర్చుకున్న శిష్యులు వీళ్ళు. వాళ్ళ గురువు భారద్వాజ ఋషి. కానీ పరశురాముడు ద్రోణాచార్యుడికి యావత్ ధనుర్వేదాన్ని దానంగా ఇచ్చేస్తాడు. సో అప్పుడు ఆ టైంలో ధనుర్వేదంలో ఎక్సలెంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాగా ఈయన ఇన్స్టిట్యూషన్, ఒక పర్సనాలిటీ ఆఫ్ ఎక్సలెంట్ పర్సనాలిటీ ఇన్ ధనుర్వేదం అంటే ఓన్లీ కేర్ ఆఫ్ అడ్రస్ ద్రోణాచార్యుడు.